ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశ్ వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకులు మండపంలో నారా వారసుడు దేవాంశ్కు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అటుపై తరిగొండ వెంగమాంబ భవనంలో భక్తులందరితో కలిసి ఉచిత అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు 30 లక్షల రూపాయలను టీటీడీ ఎస్వి అన్నప్రసాద ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు సీఎం సతీమణి నారా భువనేశ్వరి. త్రిపురాంతకం మహానది ఈ కొండల్లో ఉన్నటువంటి నల్లమల కొండల్లో సార్ ముఖ్యమంత్రి గారి మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి గారు 30 లక్షల రూపాయలను ఒకరోజు అన్నప్రసాదానికి సంబంధించి విరాళంగా అన్నప్రసాద ట్రస్టుకు వారు ఇవ్వడం జరిగింది. మనము ఆడిట్ చేయడం ద్వారా ఎంత ఖర్చు అవుతున్నదని బేరీజ్ వేసుకొని మనం ప్రామాణికాలు నిర్ణయిస్తున్నాము. గత సంవత్సరం 26 లక్షల రూపాయలు రోజు ఖర్చు అవుతుంటే ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుండడం వల్ల 30 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సేవలు అందించారు. ఇక్కడనే అల్పాహారం తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశ్ వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకులు మండపంలో నారా వారసుడు దేవాంశ్కు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలిచ్చారు. అటుపై తరిగొండ వెంగమాంబ భవనంలో భక్తులందరితో కలిసి ఉచిత అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు 30 లక్షల రూపాయలను టీటీడీ ఎస్వి అన్నప్రసాద ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు సీఎం సతీమణి నారా భువనేశ్వరి. Thank you.